పద్మావతి శ్రీమయీ చిన్మయీ కరుణామయీ మా శ్రీమయీ చిన్మయీ కరుణామయీ మా భగవాన్ సతీ మా పద్మావతి. నమస్తే. నేను ముంబైకి చెందిన డాక్టర్ నివేదితా పాటిల్ను. నా జీవితంలో శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహం వలన జరిగిన ఒక గొప్ప మార్పును కృతజ్ఞతాపూర్వకంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా బాల్యం నుండి నా జీవితం ఒక నిరంతర ప్రయాణంగా ఉండేది. మా నాన్నగారి ఉద్యోగ బదిలీల వలన మేము ఒక ఊరి నుండి మరొక ఊరికి మారుతూ ఉండేవాళ్లము. అందుకే నేను తరచుగా పాఠశాలలు మార్చాల్సి వచ్చేది. ఈ అస్థిరత నా డాక్టర్ జీవితంలో కూడా కొనసాగింది. నేను డాక్టర్ అయిన తర్వాత కూడా నా క్లినిక్లు తరచుగా మారుతూ ఉండేవి. ఈ నిరంతర మార్పు నన్ను చాలా అలసిపోయేలా చేసింది. ఒక స్థిరమైన స్థలం కోసం నేను ఎప్పుడూ కలలు కనేదాన్ని. దేవుడితో నాకు ఎప్పుడూ ఒక బలమైన బంధం ఉండేది. నేను దేవుడిని నా మంచి స్నేహితుడిగా తోడుగా భావించేదాన్ని. కానీ హోమాల వంటి ఆధ్యాత్మిక ఆచారాలతో నాకు మొదట అంతగా అనుబంధం లేదు. మా కుటుంబం కూడా ఎప్పుడూ ఇలాంటి పూజలు చేయకపోవడంతో హోమాలు నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో నాకు అర్థం కాలేదు. ఒకరోజు ఒక సేవకుడు నా జీవితంలో నిరంతరం కొనసాగుతున్న అస్థిరత అనే సమస్యను పరిష్కరించడానికి హోమాల్లో పాల్గొనమని తెలియచేశారు. వారి సలహాపై నమ్మకంతో నేను నవరాత్రి హోమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. హోమం జరగడానికి కొన్ని వారాల ముందే నా క్లినిక్ ఉన్న భవనానికి పెద్ద మరమ్మతులు చేయాల్సి వస్తుందని, అందువల్ల వెంటనే ఖాళీ చేయమని నాకు చెప్పారు. మళ్ళీ అదే పాత ఒత్తిడి మొదలైంది. కొత్త స్థలం వెతకడానికి చాలా తక్కువ సమయం ఉంది. నా జీవితంలో మళ్ళీ అదే పాత కథ పునరావృతం అవుతోందని అనిపించింది. కానీ ఈసారి శ్రీ అమ్మా భగవానుల దయతో ఒక గొప్ప అద్భుతం జరిగింది. నవరాత్రి హోమాల రోజుల్లోనే నాకు అనుకోకుండా ఒక పెద్ద క్లినిక్ చైన్ నుండి ఆఫర్ వచ్చింది. ఆశ్చర్యంగా ఆ క్లినిక్ పూర్తిగా ఫర్నిచర్తో, ఆధునిక సౌకర్యాలతో సిద్ధంగా ఉంది. ఫర్నిచర్, పరికరాల మరమ్మతుల కోసం నేను ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ సిద్ధంగా ఉంది. నేను చేయాల్సిందల్లా లోపలికి వెళ్లి నా పని ప్రారంభించడమే. అంతేకాకుండా నా పాత క్లినిక్ సామాగ్రిని కూడా మంచి ధరకు అమ్ముకోగలిగాను. దైవం ప్రతి విషయాన్ని నా కోసం ముందుగానే సిద్ధం చేసిందని అనిపించింది. ఆ క్షణంలోనే నాకు తెలిసింది, ఇన్నేళ్లుగా నన్ను వెంటాడుతున్న అస్థిరత అనే కర్మ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. ఎంతో అశాంతి తర్వాత ఇప్పుడు నాకు శాశ్వతమైన స్థానం లభించింది. నా హృదయపూర్వక ప్రార్థనకు స్పందించి నా జీవితాన్ని మార్చిన ఈ అద్భుతాన్ని నాకు ప్రసాదించినందుకు శ్రీ అమ్మా భగవానులకు నేను ఎంతగా కృతజ్ఞురాలినో మాటల్లో చెప్పలేను.